మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పక్క జిల్లాల నుంచి అరువులు తెచ్చుకొని పోటీ చేపిస్తున్నారంటూ స్థానిక నేతలు దొరకలేదా అని బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. కేసీఆర్ కోసం త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి వంటి నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పక్క జిల్లా వాళ్లకు టికెట్లను ఎలా అమ్ముకున్నావో కేసీఆర్ చెప్పాలన్నారు. 20 ఏళ్ల టీఆర్ఎస్ ఉద్యమ పార్టీకి మెదక్లో పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదా అని రఘునందన్ తెలిపారు. ఇక జై తెలంగాణ అన్న వాళ్ళని కాదని రియల్ ఎస్టేట్ వాళ్ళకి, సూట్ కేసులు మోసే వాళ్ళకి బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంటుందంటూ రఘునందన్ ఎద్దేవా చేశారు. ఇక ప్రాజెక్టుల పేరు మీద 50,000 ఎకరాల భూమిని గుంజుకున్న వారికి టికెట్ ఎలా ఇస్తారని ఆయన విమర్శించారు. చేతనైతే నిజమైన ఉద్యమకారులకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని రఘునందన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు కాల్చి వాత పెట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలేదంటూ సెటైర్ వేశారు. జై తెలంగాణ అన్నోళ్ళని కాదని సూట్ కేసులు మోసేటోళ్లను, రియాల్టర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను వాళ్ళ కుటుంబ లబ్ధి కోసం అక్రమంగా ఆస్తులు సంపాదించి పెట్టిన అధికారులని ఇలా మీరు అభ్యర్థులుగా పెడితే 6 ఏళ్ళు జిల్లా కలెక్టర్గా పెట్టి అటగోలుగా దోసుకునేందుకు సహకరించి దోసుకున్నది సరిపోక ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంటే కూడా ఈలోచి కొత్తగా నువ్వు చేసేదేముంది వెంకటరామరెడ్డి? ఏం చేస్తావు? ఈసారి హృదయం కరిగిపోయిందంట పాపం. ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మంచిగా తినబోయి గుండు కొట్టించుకున్నట్ట. మరి మల్లన్న సాగర్లో ముంచిన కుటుంబాలు, రంగనాయక సాగర్లో భూములు కోల్పోయిన కుటుంబాలు, కొండపోచమ్మ సాగర్లో పోలీసు వాళ్ళని పెట్టి రాత్రి ఖాళీ చేయించిన ఊర్లకి ఏం చేయాలి? సిద్దిపేట అమరవీరుల స్థూపం కాడికి వచ్చి ముక్కు నాలుగు రాసిన నీ పాపం పోదని చెప్తా ఉన్నా. ప్రాజెక్టుల పేరిట ఈ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల భూమిని అన్నమో రామచంద్రాన్ని రైతులు ఏడుస్తుంటే లాక్కున్న ఒక రాక్షసుని కేవలం డబ్బుల కోసమే, మళ్ళీ చెప్తా ఉన్నా, సూట్ కేసుల కోసమే, ఓట్లను కొనుగోలు చేద్దామని కొంతమంది మెదక్ ఎంపీ బీఆర్ఎస్ బీఫామ్ని అమ్ముకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ఉద్యమానికి అవమానం, ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్దిపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళకి అవమానం ఇది.